మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై రైతు ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ కడియం శ్రీహరి నిరంకుశ పాలన, కరడు కట్టిన రాజకీయం అన్నింటినీ ఎండగట్టేండు. చట్టానికి ఎవరూ చుట్టాలు కారు. మీరు మాట్లాడితే ఏమీ లేదు, వేరే ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారా? ఇవి మాకేం కొత్త కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా అనేక సందర్భాలలో రాజ్యాంగం కల్పించిన హక్కు. వాక్ స్వాతంత్రం. ప్రతిపక్షాలకు ముళ్ళు కర్ర లెక్క అధికార పార్టీని ముళ్ళు కర్రతో పొడిచి నిలదీసే హక్కు అన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉంది, మీ అరెస్టులకు కాకమ్మ కథలకు ఎవరూ భయపడరు. తిట్ల పురాణం వీరికి కొత్తేం కాదు. తిట్ల పురాణం ఎవరు మొదలు పెట్టారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. తొక్కుకుంటూ బిడ్డ నీ మీదికెళ్ళి నడుస్తా, తొక్కుతే పేగులు బయటపడతాయి. తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను, నీ కనుగుడ్లు పీకి వేస్తా, బొక్కలు ఇరగదాకా కొడతా, చూర చేస్తా. ఇలాంటి భాష విధానం మన ముఖ్యమంత్రిది. బీఆర్ఎస్ పార్టీపై అనేక రకాలుగా మాట్లాడి అధికారంలోకి రావడానికి ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కాకమ్మ కథలు చెబుతూ అబద్ధపు ప్రచారం, అమలు కాని పథకాలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన వెన్నంటి ఉండేవారు. పథకాలు పేదలకు అందించే క్రమంలో అవకతవకలు జరిగితే చూస్తూ ఊరుకోలేరని, ప్రతిపక్షంగా ధర్నాలు చేస్తూ ప్రశ్నిస్తూనే ఉంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రైతులకు మద్దతుగా గత 7 రోజుల నుంచి రోజు ఒక మండలంలో రైతు దీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేటీ రామారావు గారి పిలుపు మేరకు జిల్లాల వారీగా వారు తీసుకున్నారు. రేపు నల్గొండలో రైతు దీక్షా కార్యక్రమం కూడా ఉంది. నియోజకవర్గ పరిధిలో రైతుల పక్షాన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఎలక్షన్లకు ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తాం, కౌలు రైతుకు 15,000 ఇస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, వరిధాన్యానికి 500 బోనస్ ఇస్తాం, మరి సాగునీరు అందిస్తాం, గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతును అన్ని రకాలుగా ఆదుకుంటాం, 24 గంటల కరెంటు కూడా ఇస్తామని చెప్పి మాట్లాడి ఇవాళ అన్ని హామీలను తుంగలో తొక్కి రైతును ముంచడమే లక్ష్యంగా, రైతును రాజును చేయాలని కేసీఆర్ అనుకుంటే, రేవంత్ రెడ్డి రైతుల పాలిటి రాక్షసుడై రోజుకొక్కరి చొప్పున ఆయన 410 రోజుల పాలనలో 410 మంది రైతులను పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుడు. ఈ రైతు హత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే. దీనికి నిరసనగా రాబోయే రోజులలో మరింత ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం మరి అధ్యయన కమిటీ కూడా కేటీ రామారావు గారు వేయడం జరిగింది. నివేదిక వచ్చిన తర్వాత మళ్ళొక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. రైతుల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు 26వ తారీఖు అని ఆశ పెట్టిండు. 26వ తారీఖు వస్తారని అందరూ సిద్ధమయ్యే క్రమంలో 24 ముందే సావు కబురు చల్లగా చెప్పిండు. కొండను దొవ్వి ఎలుకని పట్టినట్టు మండలంలో ఒక్క ఊరు తీసుకుంటామని చెప్పడం జరిగింది. 606 గ్రామాలలో 4 పథకాలు అమలు పరుస్తామని చెప్పేసి మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆశపడి ఆ ఊరు వాళ్ళన్నా అన్నీ వస్తాయని పోతే ఏమి లేదు. మూటిపి వరకు గుండు సున్నా, అందులో ఇల్లు రాలేదు, రేషన్ కార్డు లేదు, రైతు భరోసా కింద ఇస్తానన్న పైసలు లేవు, అదేవిధంగా వ్యవసాయ కూలికి కూడా పైసలు లేవు. కాదు దినంలో కాదు, రాత్రి 12 గంటల తర్వాత మళ్ళీ అబద్ధం మాట్లాడారు. 12కి పడతాయని ఒక్కొక్కరు చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎదురు చూసిండ్రు. తెల్లవారికి ఒక్క పైస కూడా వాళ్ళే. ఒక వార్త వచ్చింది మళ్ళా మార్చి 31 వరకు అందరికి వేస్తామని చెప్పేసి. ఈ రాష్ట్రంలో 12,679 గ్రామ పంచాయతీలు ఉంటే
ఏకకాలంలో కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ 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 అనేసే పరిస్థితి ఉండే రైతు బంధు. దాదాపు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రైతుల ఖాతాలో నేరుగా పడ్డాయి, ఎలాంటి అవినీతి జరగకుండా. దాదాపు 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే 1,00,000 కోట్లు 10 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4,28,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, చెరువులన్నీ మరమ్మతు చేసే కార్యక్రమం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం, ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కట్టడం, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఇవ్వడం, తర్వాత సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, రోడ్లు, ఇట్లా చెప్పుకుని పోతే ప్రయత్నాలు ఎక్కడ చూస్తే అక్కడ అవపడుతుంది. ఇది 4,28,000 కోట్లు తీసుకొచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు ఇప్పటికే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికి, రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే ఆ పైసలు వాడుకుంటున్నావు తప్ప ఎక్కడ కూడా ఒక్క పని చేసిన సందర్భం కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా జాగృతి చెందిండ్లు. రైతులకు మోసం చేసినందుకు, మహిళలకు మోసం చేసినందుకు, విద్యార్థులకు మోసం చేసినందుకు, నిరుద్యోగులకు మోసం చేసినందుకు అందరూ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మరి నీ పార్టీని భూస్థాపితం చేసే వరకు నిద్రపోరని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.